ఉన్న ప్రతి ఒక్కరికి లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జనరల్ అండ్ నక్సల్ సిఏఎస్ఎఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే తెలంగాణకి జనరల్ అండ్ నక్సల్ సిఏఎస్ఎఫ్కి ఎంత కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లాస్ట్ టైం ఏ విధంగా నార్మల్గా ఫిజికల్ లిస్ట్కి ఏ విధంగా కట్ ఆఫ్ ఇచ్చాడు, సిఏఎస్ఎఫ్ రావడానికి ఎంత కట్ ఆఫ్ అనేది హై అయ్యింది. అలాగే ఈసారి ఏంటంటే ఆల్రెడీ కూడా కట్ ఆఫ్ అనేది హైలో ఉంది. సో ఈసారి మరి ఎంత స్కోప్ ఉండొచ్చు, సిఎస్ఎఫ్ ఇవ్వడానికి ఎంత కట్ ఆఫ్ పెంచవచ్చు అని ఎక్స్పెక్టెడ్గా కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. సో ఎవరిని డిసప్పాయింట్ చేయలేని కాదు, ఇంత కట్ ఆఫ్ వస్తే సిఎస్ఎఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే జనరల్ డిస్ట్రిక్ట్ మేల్ తెలంగాణకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ తెలంగాణకి ఎస్సీకి కట్ ఆఫ్ వచ్చేసి ఏంటంటే 66 పడడం జరిగింది, 66.1. సో దీనికి సిఎస్ఎఫ్ మనకు రావాలి అంటే మినిమం 85+ అనేది స్కోర్ చేయాలి. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి ఎస్టీ అనేది చాలా హై కట్ ఆఫ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఏపీలో ఓబీసీ హై కట్ ఆఫ్ అయితే తెలంగాణలో ఎస్టీ అనేది హై కట్ ఆఫ్. సో అందువల్ల ఏంటంటే లాస్ట్ టైం ఏంటంటే 30 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి సిఎస్ఎఫ్ కావాలంటే. ఈసారి ఏంటంటే ఎలాగ హై కట్ ఆఫ్లో ఉంది, 130, 140 వెళ్ళిన వాళ్ళు కూడా తగ్గిపోతుంటారు అనమాట. హై కట్ ఆఫ్కి వెళ్తున్న కొలిది ఏంటంటే మెంబర్స్ తగ్గిపోతుంటారు. సో ఈ 97కి మ్యాక్సిమం 125+ వస్తే కానీ సిఎస్ఎఫ్ అనేది రావడం కష్టం అనమాట. అంటే రాదని చెప్పట్లేదు, 125+ ఉంటే సిఐఎస్ఎఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ జనరల్ కేటగిరీకి వచ్చేసరికి ఏంటంటే 77.4 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. దీనికి వచ్చేసరికి 90+ మార్క్స్ వస్తే సిఏఎస్ఎఫ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇదే అని కాదు, 1 మార్క్ కొట్ అవ్వచ్చు, 1 మార్క్ ఇట్ అవ్వచ్చు, కానీ 90+ అలా ఉంటే ఓబీసీ వాళ్ళకి ఏంటంటే సిఎస్ఎఫ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కట్ ఆఫ్ అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 40 అనేది కట్ ఆఫ్ అనమాట, ఫిజికల్ కట్ ఆఫ్. సో వీళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం అయినంతవరకు చాలా సింపుల్గా 50+ వస్తే వీళ్ళకి సిఎస్ఎఫ్ ఇవ్వడానికి ఛాన్సులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ యువర్ జనరల్ వచ్చేసరికి ఏంటంటే 78.3 పెట్టడం జరిగింది వీళ్ళ కట్ ఆఫ్. ఇంకా ఈ 78.3కి ఏంటంటే మ్యాక్సిమం అయినంతవరకు 100+ కానీ వస్తే సిఎస్ఎఫ్ రావడానికి ఛాన్స్ ఉంది. 100కి అటైన్ వెళ్ళొచ్చు, 99 పాయింట్ మీద ఉండొచ్చు, లేకపోతే 105, 110 కూడా అవ్వచ్చు. 100+ ఉంటే ఏంటంటే సిఎస్ఎఫ్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. ఇది జనరల్ డిస్ట్రిక్ట్కి. ఇప్పుడు నక్సల్ డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి ఎస్సీకి వచ్చేసరికి కట్ ఆఫ్ ఎంత పెట్టడం జరిగింది, 52.3 పెట్టడం జరిగింది. సో ఈ 52.3కి మినిమం ఎలా లేదైనా సరే 65 or 70+, 65+ ఉంటే సిఎస్ఎఫ్ రావడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి ఏంటంటే ఎస్టీకి 82 పెట్టడం జరిగింది కట్ ఆఫ్, 82.0. నెక్స్ట్ దీనికి ఎస్టీకి సిఎస్ఎఫ్ రావాలంటే మినిమం వెళ్ళలేదైనా సరే, అంటే మినిమం ఆర్ మ్యాక్సిమం ఏంటంటే 95+ అనేది ఖచ్చితంగా రావాలి. అంటే ఈ అనలైసిస్ అనేది ఏంటి అంటే సింపుల్గా లాస్ట్ టైం ఏ విధంగా కట్ ఆఫ్ అనేది యాడ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి ఏంటంటే ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఈసారి ఎలాగ కట్ ఆఫ్ హైలో ఉంది, ఫిజికల్ కట్ ఆఫే. ఎప్పుడైతే ఫిజికల్ కట్ ఆఫ్ హైలో ఉందో ఇంకా హై మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, 140, 150, అక్కడ కూడా అంత రేంజ్లో కూడా చాలా తక్కువ మంది అవుతారనమాట. ఓకేనా. మ్యాక్సిమం అయినంతవరకు ఏంటంటే సిఏఎస్ఎఫ్కి ఎంత మార్క్స్ వస్తే స్కోప్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసరికి ఓబీసీకి నార్మల్గా కట్ ఆఫ్ అనేది 70.5 పెట్టాడు ఫిజికల్కి. వీళ్ళకి మ్యాక్సిమం ఎలాగలేదని సరే 90+ రావాలి, 90+ ఆర్ 85+ ఇలా వస్తే ఓబీసీకి ఛాన్స్ ఉంటుంది సిఎస్ఎఫ్ రావడానికి. మినిమం 15 మార్క్స్ అనేది చాలా తక్కువ, యాక్చువల్గా 90+ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి సేమ్ 40.1 పెట్టడం జరిగింది. ఈ 40.1కి ఏంటంటే అట్లీస్ట్ 45+ కానీ ఆర్ 45+ వస్తే చాలు మ్యాక్సిమం. అంతగా డౌట్ ఉంటే మాత్రం 50+కి అయితే కన్ఫర్మ్ అయిపోద్ది సిఎస్ఎఫ్ అయితే. నెక్స్ట్ యూఆర్కి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది 71.6 పెట్టడం జరిగింది నక్సల్కి. అది సేమ్ ఒకటే, 100+ ఉంటే మనకి సిఎస్ఎఫ్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఛాన్స్ అనేది 100+ ఉంటే ఛాన్స్ ఉంటుంది. అది 101 అవ్వచ్చు, లేకపోతే 99.9 అవ్వచ్చు. 100 అనేది దగ్గరలో ఉన్న 100కి అబవ్ ఉన్న సరే సిఎస్ఎఫ్ అనేది రావడం జరుగుద్ది. సో ఇదంతా ఏంటంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఎక్కడి నుంచి ఎంతవరకు పెంచాడు, అలాగే ఏంటంటే ఈసారి కూడా ఎంత స్కోప్ ఉండొచ్చు, ఎక్కడి వరకు పెంచవచ్చు అని. సో ఇది ఎవరిని డిసప్పాయింట్ చేసినట్టు కాదు, ఏంటంటే
అంటే ఒక సేఫ్ సైడ్ అనమాట. ఓ ఇన్నొచ్చే ఓకే. మనకి వస్తదని నమ్మకంగా ఉండొచ్చనమాట. అంతే తప్ప ఇది డిసప్పాయింట్ చేసినట్టు కాదు ఎవరు నిన్ను. అదైతే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ రన్నింగ్ అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ బ్రదర్స్. జై హింద్.